హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం థియేటర్ నుంచి ఓటీటీలోకి వచ్చిన మార్టీ సుప్రీం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా వచ్చేసి ఆస్కార్ కూడా నామినేట్ అయింది 9 విభాగాల్లో, కానీ ఒక్క అవార్డు కూడా గెలుచుకోలేకపోయింది. ప్రజెంట్ ఈ సినిమా వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక కథ విషయానికి వస్తే 1950s అమెరికాలో ఉండే మార్టీ అలియాస్ టిమోథీ చలమట్ అనే కుర్రాడికి ఒక కల ఉంటుంది. పెద్ద టేబుల్ టెన్నిస్ టోర్నీలో పాల్గొని గెలవాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ అందుకోసం ఎక్కువగా డబ్బులు కావాలి. ఆ టోర్నమెంట్ జరగడానికి కూడా చాలా తక్కువ టైం ఉంటుంది. మరి అంత తక్కువ టైంలో మార్టీ అంత డబ్బులు ఎలా సంపాదించాడు, టోర్నీలో పాల్గొన్నాడా లేదా, చివరకు ఏమైంది అనేది మిగిలిన కథ. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా అనగానే ఒక వ్యక్తి ఏదో ఒక గేమ్ నేర్చుకోవడం, తర్వాత ప్రాక్టీస్ చేయడం, చివరకు గెలవడం, దాదాపు ఇదే ఫార్మాట్లో ఉంటాయి అన్ని స్పోర్ట్స్ డ్రామాలు. కానీ మార్టీ సుప్రీం మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంటుంది. పేరుకే స్పోర్ట్స్ డ్రామా, కానీ సక్సెస్ కోసం ఒక మనిషి ఎంత దూరం వెళ్తాడు, ఫేమ్ కోసం ఎంతలా స్వార్థపరుడు అవుతాడనే అంశాన్ని ఈ సినిమాలో చాలా పచ్చిగా చూపించారు డైరెక్టర్. టేబుల్ టెన్నిస్ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ సినిమాని తీశారు, కానీ ఆ గేమ్ కంటే మిగతా విషయాల్ని ఎక్కువగా చూపించారు ఈ సినిమాలో. అంటే మార్టీ జీవితం, చుట్టూ ఉండే మనుషులు, ఎదురైన పరిస్థితులు అతన్ని ఎలా మార్చేశాయి అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. 2.5 గంటలు ఉన్న ఈ సినిమా చాలా ఫాస్ట్గా సాగిపోతుంది. ఈ సినిమాని మార్టీ రేస్మన్ అనే అమెరికన్ దిగ్గజ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడి జీవిత ఆధారంగా తీశారు. 1950లో అమెరికా వాతావరణాన్ని చాలా పర్ఫెక్ట్గా చూపించారు ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో ఎడిటింగ్ చాలా ఫాస్ట్గా ఉండటం వలన చాలా సన్నివేశాలు గందరగోళంగా అనిపిస్తాయి. ఈ సినిమాలో గేమ్ కంటే కూడా మైండ్ గేమ్స్ ఎక్కువగా ఉంటాయి. చీటింగ్, మ్యానిపులేషన్, ఈగో క్లాషెస్ లాంటి వాటిని చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. ఈ అంశాలే ఈ సినిమాని స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ లాగా అనిపించేలా చేస్తాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. వల్గర్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడలేమనే చెప్పాలి. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయండి.